అసెంబ్లీ ఆ బూతులు ఆ భాష ఆ భావం రకరకాల ఇష్యూస్ చూస్తున్నాం. అంటే తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కొత్తగా ఇలాంటి నిన్న అంత ప్యానిక్ క్రియేట్ అయ్యే విధంగా ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకొక మాట, మొత్తం ఓవరాల్గా ఈ భాష భావం ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ భాష లేకపోతే బూతులు అనేటువంటివి అసలు సమస్యని పక్కదారి పట్టించడానికి రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ కానివ్వండి లేదా బీఆర్ఎస్ కానివ్వండి, రెండు పార్టీలు కూడా అసలు సమస్యను పక్కదారి పట్టించి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రచారాంశాలుగా లేకపోతే ఇంకా ఇతర అంశాల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే మేడిగడ్డలో లోపాలు జరిగాయి అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, రెండు మూడు పిల్లర్లు పోతాయేముంది, దాన్ని తీసేసి మళ్ళా కట్టుకోవచ్చు, దీనికి ఇంత రాద్ధాంతం చెప్తున్నారు ఏంటి కాళేశ్వరం మీద అని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా మేడిగడ్డ సందర్శనలు ఇవన్నీ చెప్తున్నారు. మరి అదే బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరాన్ని పెద్ద ప్రాజెక్ట్ గా చూపించి యాత్రలు జరిపించి దాన్ని ఒక యాత్రా స్థలంగా మార్చి ఒక రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందేందుకు వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు ప్రయత్నించారు కదా. అందుకని ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టం. కానీ దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదిక లేకపోతే సాంకేతిక పరమైనటువంటి దాన్ని ఏం చేయాలి ఏమిటనేటువంటిది ఇంకా ఒక స్పష్టత రాలేదు. అట్ ది సేమ్ టైమ్ కృష్ణా ప్రాజెక్టులని కేంద్రానికి అప్పగించారు. దాంతో తెలంగాణకి ఘోరం అయిపోయింది, అన్యాయం అయిపోయింది, ఇంకా నీళ్లు రావు అనేటువంటి పద్ధతుల్లో కేసీఆర్ అక్కడ నల్గొండ సభలో ఆయన మాట్లాడారు. సరే, అక్కడ అనుచితమైనటువంటి భాషను ఆయన ఉపయోగించారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి కూడా అదే విధమైనటువంటి అనుచిత భాషనే ఉపయోగించారనుకోండి. దొందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అది తెలంగాణకి గౌరవాన్ని పెంచేటువంటిది కాదు, తెలంగాణ సమాజానికి. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, భాష లేకపోతే బూతులు తిట్టుకోవడం ఇవన్నీ ఇది వేరే అంశం. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, కృష్ణా జిల్లాల పునర్విభజన, వాటాల పునర్విభజన. ఆ పునర్విభజన అనేటువంటిది గడిచినటువంటి 9.5 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. అంతకు ముందు ఉన్నటువంటి కేటాయింపుల ప్రాతిపదికన తాత్కాలికంగా 299 టీఎంసీలు తెలంగాణ, 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి అనేటువంటి దానికి ఇద్దరు తాత్కాలికంగా అంగీకరించారు. కేసీఆర్ కూడా ఇది తాత్కాలికమే అనేటువంటి పేరుతో అంగీకరించారు. అది 9.5 సంవత్సరాలు సాగుతా ఉంది. నేనేమంటున్నానంటే, ఈ బచావత్తు నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లేదా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ విధమైనటువంటి వివాదం తలెత్తినప్పుడు ట్రిబ్యునల్ ని వెంటనే వేసి ఉండాలి. ట్రిబ్యునల్ వెంటనే వేయకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేసి దీన్ని ప్రకటిస్తూ వచ్చింది. అందువల్ల కేంద్రం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి దోషిగా ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ నేను చూడాల్సింది ఏంటంటే, కేంద్రం పెద్ద దోషిగా ఉంది. సరే, బలవంతంగా దాన్ని బ్రిజేష్ కమిషన్ ట్రిబ్యునల్ వేశారు. ఆ ట్రిబ్యునల్ ఏమిస్తుందో ఎట్లా ఇస్తుందో మనకి తెలియదు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడున్నటువంటి వాటిలో స్వల్ప తేడాలతోటి ఎప్పుడు ఇస్తుందో, 10 ఏళ్ళకి ఇస్తుందో లేకపోతే బ్రిజేష్ పోయి ఇంకొక ఆయన వస్తాడో ఆ ట్రిబ్యునల్ కి, ఇవన్నీ మనకి ఎందుకంటే తెలియదు. ఇప్పుడు 10 ఏళ్ళ వరకు గడిచింది. వచ్చే 10 ఏళ్లలో కూడా ఒకవేళ ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దాన్ని అవార్డుని రెండు రాష్ట్రాలు అంగీకరించాలి. ఆంధ్రప్రదేశ్ అంగీకరించకపోయినా అది అమలు కాదు, తెలంగాణ అంగీకరించకపోయినా ఆ వివాదం కొనసాగుతూనే ఉంటది. అందువల్ల అసలు విషయాన్ని పక్కన పెట్టేసి అది ఇప్పుడు తేలదు కనుక, ఆ కేటాయింపు పునర్విభజన అనేటువంటిది ఇప్పుడు తేలదు కనుక ఈ విధమైనటువంటి మాటలతోటి ఎన్నికల్లో రేపు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో పక్కదారి పట్టించారు, ఇప్పుడు పక్కదారి పట్టిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా పక్కదారి పట్టించేందుకే ఈ విధమైనటువంటి అనుచితమైన పదజాలం అనేది నా అభిప్రాయం. ఎస్ వెంకట్, అసెంబ్లీ సమావేశాలు చూస్తే నిజంగా కూడా మొన్న చూసిన నిన్నైతే ఆ బూతులు కేసీఆర్ గారు మన నల్గొండలో ఒక కామెడీ చేశారు. నిన్న ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి దాన్ని కౌంటర్ ఇచ్చారు. కానీ అసెంబ్లీలో కూడా రకరకాల ఈ భాష ఇవన్నీ ఏంటి